జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలో అడుగు పెడుతున్నాము. నేను చక్కగా చదివి వినిపిస్తాను. మీరు ఈ వినది చాలామందికి కూడా వినిపించి దీన్ని మహాసత్సంగంగా భావించి ధర్మో రక్షితే రక్షిత అని చెప్పి భావించండి. జై శ్రీకృష్ణ. నవమోధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగ. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. మిక్కిలి రహస్యమైన భక్తి యోగమును ఉపాసనా విశేష జ్ఞానముతో సహా నా మహత్యమును విని అసూయ చెందని నీకు చెప్పెదను. దాని నెరింగి అనుష్ఠించినచో నన్ను పొందుటకు ప్రతిబంధకములకు పాపములన్నీయూ పోవును. వింటున్నారా? జాగ్రత్తగా గుర్తుంచుకుంటున్నారా? శ్రీకృష్ణ భగవానులు చెప్పే సత్యం మనకి చాలా ముఖ్యం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుముఖం కర్తుమవ్యయం. ఈ భక్తి విద్యలకు రాజు, రహస్యములకు రాజు, అన్నింటికంటేనూ మిన్న. నన్ను పొందుటకు ఆటంకపరచు పాపములు అన్నింటినీ పోగొట్టున్నది, నన్ను ప్రత్యక్షముగా చూపునది, ధర్మము తప్పనిది, మిక్కిలి ప్రేమగా పరిగ్రహించదగినది, ఫలమును పొందించియు తాను నశించనిది. అశ్రద్ధదానాః పురుషాః ధర్మస్యాస్యా పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అర్జున, ఈ ధర్మము అనుష్ఠించుటకు యోగ్యత ఉన్నను దీని యందు విశ్వాసముతో దీనిని ఆచరించవలెను అనెడు తొందర లేక ఉండు పురుషులు నన్ను చేరనే చేరరు. వారి సంసారమునందే నిరంతరము నిలిచిపోవుదురు. చూసారా ఎంత జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలో? ఆ త్వర, ఆ తపన, ఆ ఆర్తి, ఆ ఆకాంక్ష భగవంతుడి పట్ల లేకపోతే వాళ్ళు అలాగే ఉండిపోతారని చెప్పి చెబుతున్నారన్నమాట. ప్రతి శ్వాసలోనూ పరమాత్మను తలుచుకోవటమే మన విధి అని మనం బాగా గుర్తుంచుకోవాలి. మాయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మతస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నేను నా స్వరూపము అందరకును గోచరింపజేయకయే అంతర్యామిగా జగత్తునందంతటను వ్యాపించియుందును. కావున నా యందు సమస్త భూతములను ఆధారపడి ఉన్నవి, కానీ నేను మాత్రము దేని యందును ఆధారపడి ఉండలేదు. లాజిక్కు, రహస్యం జాగ్రత్త అర్థం చేసుకుంటే చాలా సులభం, చాలా సుఖం. నచ్మస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృత్ నచ భూతస్థః మమాత్మా భూతభావనః. నేను సమస్త భూతములను నా సంకల్పముచే మాత్రమే ధరించియుందును. ఇట్లు నేను భూతములను భరించుచున్నను, వాటిచే నాకు ఏ ఉపకారము లేదు. నా సంకల్పమే వాటిని పుట్టించి ధరించి నియమించుచున్నది. యదాకాశస్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ తదా సర్వాణి భూతాని మస్సాన్యుత్యుపధారయ. గొప్పదైన గాలి పట్టులేని ఆకాశమునందు నెలకొని అంతటను తిరుగుచున్నది. గొప్పదైన గాలి పట్టులేని ఆకాశమునందు నెలకొని అంతటను తిరుగుచున్నది. దానికి నేనే కదా ఆధారము. అట్లే ప్రాణులన్నీయు నాయందుండి నా చేతనే ధరింపబడి ఉన్నవని నిశ్చయించుకునుము. ఇంకొకసారి మళ్ళీ చదువుతాను. మనం చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన జ్ఞానం. గొప్పదైన గాలి పట్టులేని ఆకాశమునందు నెలకొని అంతటను తిరుగుచున్నది. దానికి నేనే కదా ఆధారము.
అట్లే ప్రాణులన్నీయు నాయందుండి నా చేతనే ధరింపబడి ఉన్నవని నిశ్చయించుకొనుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. అర్జున, కల్పాంతమున భూతములన్నీయు నా సంకల్పముచే నా శరీరముగు ప్రకృతిని పొందుచుండును. వాటినే కల్పారంభమున తిరిగి నా సంకల్పముచే సృజింతును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. నా ప్రకృతి విచిత్రముగా పరిణమింపచేయుదును. ఇట్టి నా ప్రకృతికి అధీనమై పరవశమైన ప్రాణులు అన్నింటినీ ఆయా కాలముల యందు అనేక రీతులుగా పుట్టించుచుందును. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మషు. అర్జున, హెచ్చుతగ్గులుగా ఉండు ఆ సృష్టి మొదలగు కర్మలు నాకు దోషములను ఆపాదించవు. ఏలనన ఆ హెచ్చుతగ్గులకు కారణము వారి వారి పుణ్యపాపములే గాన నేను అందు సంబంధము లేక ఉదాసీనుడనై ఉండును. అర్జున, హెచ్చుతక్కులుగా ఉండు ఆ సృష్టి మొదలగు కర్మలు నాకు దోషములను ఆపాదించవు. ఏలనన ఆ హెచ్చుతగ్గులకు కారణము వారి వారి పుణ్యపాపములే గాన నేనందు సంబంధము లేక ఉదాసీనుడనై ఉండును. 2 సార్లు చదివి వినిపించాను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్దీ పరివర్తతే. అర్జున, నేను ప్రకృతికి అధికారిని. నేను నా సంకల్పముతో జీవులను కర్మానుగుణముగా చూచుచుందును. దానిని అనుసరించి ప్రకృతి సమస్త చరాచరాత్మకమగు జగత్తును కనుచున్నది. నేనట్లు చూచుచుండట చేతనే జగత్తు ప్రవర్తించుచున్నది. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. కొందరు అవివేకులు నా పర్వతమును ఎరుంగరు. కొందరు అవివేకులు నా పరత్వమును ఎరుంగరు. వారు నన్ను తక్కిన మనుషులతో సాటివానిగా చూచుచు సకల భూతములకును అధిపతులైన బ్రహ్మ రుద్రేంద్రాదులకు కూడా నేను అధిపతిననియు కేవలము కరుణచే మానవ శరీరమును ధరించిదననియును వారు ఎరుంగరు. మోగాశాః మోగా కర్మణో మోగజ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతి మోహనీం శ్రితాః. ప్రకృతి తామస స్వభావము, రాజస్వభావము మోహింపజేయు స్వభావమును కలదిగా ఉండును. అది నా మహిమను మరుగుపరుచును. దానికి వశమైన వారికి నన్ను గూర్చిన నిజమైన జ్ఞానము ఉండదు. కావున వారి జ్ఞానము, వారి కోరికలు, వారి కర్మలు అన్నీయు నిరర్ధకములే అగుచున్నవి. ప్రకృతి తామస స్వభావము, రాజస స్వభావము మోహింపజేయు స్వభావమును కలదిగా ఉండును. అది నా మహిమను మరుగుపరుచును. దానికి వశమైన వారికి నన్ను గూర్చిన నిజమైన జ్ఞానము ఉండదు. కావున వారి జ్ఞానము, వారి కోరికలు, వారి కర్మలు అన్నీయు నిరర్ధకములే అగుచున్నవి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యాహనన్యమనస్సో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అర్జున,
సాత్విక ప్రకృతి గల మహాత్ములు నన్ను భూతములకన్నిటికీ అధికారణమైన వానినిగాను నాశరహితునిగాను తెలుసుకొని ఇతర చింతలనన్నింటినీ విడిచి భజించుటయే ప్రయోజనముగా నన్ను భజింతురు. సతతం కీర్తియంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః సమస్తంతశ్చ మాం భక్త్యా నిత్యాయుక్తా ఉపాసతే. వారు నా యందలి ప్రీతిపారవస్యమును నన్ను గూర్చి ప్రేమతో పాడుచు నాకు సంబంధించిన పనులకై దృఢ సంకల్పముతో యత్నించుచు నాకు నమస్కరించుచు నాతో ఎల్లప్పుడూ కూడి ఉండవలని కోరుచు ఆత్మ అన్నంత వరకు నా ధ్యాసమునే అభిలషించి నన్ను ఉపాసింతురు. ఉదాహరణకి ఈ సమయము, ఈ క్షణము, ఈ సత్సంగము, ఈ భగవద్గీత జ్ఞానము మనం ఇద్దరం అవగాహన చేసుకుంటే విధానము దానికి సంబంధించిందే, ఈ శ్లోకానికి సంబంధించిందే. ఎంతో ప్రీతిపాత్రంగా మీరందరూ వినటము, మీకు వినిపించే భాగ్యం మీరు నాకు కలగజేయటము, ఆ భగవంతుడు నన్ను ఒక ఉపకరణంగా దీనికి వాడుకోవటము, ఇదంతా ఈ శ్లోకానికి చెందినదిగా మనం ఇప్పుడు చదివేవాళ్ళు వినేవాళ్ళు భావిస్తే అంతా పరమాత్మతత్వంలో ఉన్నట్టే నేను భావిస్తున్నాను. ఈ లాజిక్ని తెలుసుకుంటే మనకి సంతోషము, జ్ఞానము బాగా అభివృద్ధి చెందుద్ది. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే ఏకత్వేన పృథకేన బహుదా విశ్వతో ముఖం. మరికొందరు మహాత్ములు జగత్తు యొక్క ఆకారములను బట్టి నానా విధములుగా నన్ను ఒకనిగానే ఎరింగి ఉపాసింతురు. దీనికే జ్ఞానయజ్ఞం అని పేరు. అంతా ఆయనే అని ప్రార్థించటం. అహం క్రతురహం యజ్ఞః స్వదాహ మహామౌషధం మంత్రోహమహామేవాజ్యం అహమగ్నిరహం హుతం. జ్యోతిష్ఠోమాది క్రతువులు, పంచమహాయజ్ఞములు, పితరులకిష్టమైన స్వధ, ఓషధి వికారమైన హవిస్సు మంత్రము, నేయి మొదలగు హవిస్సు, అహవనీయాది అగ్ని హోమము, ఇవి అన్నయు నేనే అగుచున్నాను. పితాహమస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్రమోజ్ఞార్క వృక్షామయజురేవ చ. జగత్తునందలి చరాచరములకు తండ్రిగాను తల్లిగాను తాత ముత్తాతలు మొదలగు వంశముల మూలపరుషుల వేదములు తెలియదగిన పావన వస్తువులు, వేదబీజముకు ఓంకారము, రుక్సామ యజుర్వేదములు, ఇవి అన్నీయు నేనే అగుచున్నాను. గతిర్భర్త ప్రభు సాక్షి నివాసస్మరణం సృహత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. పొందవలసిన చోటున్న ధరించువాడను, నియమించువాడను, సాక్షి అయి చూచువాడను, ఇల్లు మొదలగు నివాసస్థానమును, రక్షణకమును, మేలుకోరువాడను, పుట్టుచోటును, లయించు చోటును, పుట్టుట గిట్టుట నుండి పదార్థమును, నశించని కారణమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణాముస్యజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదా సత్యాహమర్జున. నేనే జగత్తును తప్పింపజేయుచున్నాను, నేనే వర్షము నరికట్టుచున్నాను, నేనే వర్షమును వసంగుచున్నాను, లోకమునకు బ్రతుకు తెరువును, మరణ నిమిత్తమును నేనే, వర్తమాన భూత భవిష్యత్తులలో ఉండే వస్తువులన్నీయు నేనే. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైర్విష్టస్వర్గితం ప్రార్థయంతే తే పుణ్యమాసధ్యం సురేంద్రలోకం అశ్నంతి దివ్యాం
దివి దేవభోగాన్. 3 వేదములలో కర్మకాండల యందు మాత్రమే నిష్ట కలవారు ఇంద్రాది రూపముగానున్న నా శరీరములను పూజించి సోమపానము చేసి పాపములను పోగొట్టుకుని స్వర్గ సుఖములను వాంఛింతురు. వారా పుణ్యఫలముగు స్వర్గమును పొంది అచ్చట తత్సంబంధమైన దేవభోగములను అనుభవింతురు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రసన్నాః గతాగతం కామకామా లభంతే. అట్టి కర్మకులు విశాలమైన స్వర్గలోకమును అనుభవించి అందులకు మూలభూతమైన పుణ్యము క్షీణింపగా తిరిగి మనుష్యలోకమును ప్రవేశించుచున్నారు. ఇట్లు కేవలము త్రయీ ధర్మమును ఆశ్రయించిన వారు అస్థిరములకు స్వర్గాదులచే మాటి మాటికి అనుభవించుచు చచ్చుచు పుట్టుచు ఉందురు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ ప్రయోజనమును కోరక నన్నే ధ్యానించుచు పూర్తిగా ఉపాసించుచు నాతో నిత్య సంబంధమును కోరునట్టి నా భక్తుల యొక్క యోగక్షేమములను నేనే వహింతును. నన్ను పొందుట యోగము, తిరిగి భూమిలో జన్మించుట క్షేమము. చూసారా ఎంత రహస్యం చెప్పారో స్వామి. దీన్ని మననం చేసుకుంటూ జీవితంలో అన్వయం చేసుకుందాం. ఏ త్వన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యా విధిపూర్వకం. అర్జున, కేవల ఇంద్రాది దేవతల యందు మాత్రమే భక్తి కలవారై శ్రద్ధతో వారినే పూజించువారు కూడా నిజమునకు అంతర్యామినగు నన్ను పూజించువారలే అగుచున్నారు. కానీ ఈ విధానము వేదాంత విధులకు విరుద్ధమైనది. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతాశ్చవంతి తే. నిజానికి సకల యజ్ఞములచే నారాధింపబడువాడును వాటికి ఫలమును వసంగువాడును నేనే. ఇట్లీ నిజమును కర్మటలు ఎరంగరు గాన పురుషార్థ పరిభ్రష్టులు అగుచున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. ఇంద్రాది దేవతలను ఆరాధించు సంకల్పముతో వారిని ఆరాధించువారు ఇంద్రాది సాయుధ్యమనే బడసి వారితో పాటు వారి లోకముల యందు పరిమిత భోగములను అనుభవించి వారు నశించినప్పుడు వారితో పాటు వీరును నశించుచున్నారు. కానీ భగవంతుని ఆరాధించువారు అతని సాయుధ్యమును బడసి అతనితో సమాన భోగములను అనుభవించుచు వాటికి గాని అతనికి గాని నాశనము లేనందున తాము కూడా నాశము లేకయే తిరిగి సంసారమున పుట్టక శాశ్వతముగా అట్లే అనుభవించుచు ఉందురు. ఇప్పటికి 25 శ్లోకాలు చెప్పుకున్నాము. మిగతా శ్లోకాలు కూడా పూర్తి చేసేస్తాను. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నా భక్తుడు నాకు భక్తితో ఇతర ఫలమును కోరక నాకిచ్చుటయే ఫలం అని తలంచి ఆకునో పువ్వునో పండునో నీటినో ఇచ్చినచో అట్టి భక్తితో సమర్పించిన ఆ పదార్థములు కరువు తీరిన వస్తువు లభించినట్లు వడలెరింగని ఆనందముతో నేను ఆరంగిత్తును. యత్కరోషి యదస్నాసి యజ్ఞహోషి దదాసి యత్యపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్జున, నీవు దేహధారణ
నీవు దేహధారణకై చేయు లౌకిక వ్యాపారములను శాస్త్రోక్తములుగుట చేయునట్టి యజ్ఞ దాన తప ప్రవృత్తి వైదిక కర్మలను నీకు శేషినగు నా ఎందర్పణ బుద్ధితో ప్రేమతో ఆచరింపుము. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాం ఉపైష్యసి. నిన్ను నాకు కింకురినిగాను నీవు చేయు కర్మలన్నయు నా ఆరాధనగాను తలంచుచు లౌకిక వైదిక కర్మలను చేయుము. ఇట్లు చేసినచో సుఖ దుఃఖముల నొగనివి అగుటచే నన్ను పొందుటకు ఆటంకపడినట్టి సమస్త ప్రాచీన కర్మల నుండి విడుదలబడి నన్నే పొందుదువు. నమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. జాతి, ఆకారము, స్వభావము, జ్ఞానము మొదలగు వాటిచే గొప్పవారైనను తక్కువవారైనను నన్ను ఆశ్రయించుటలో సమానులే. గొప్పవారిని గౌరవించను, తక్కువ వారిని తిరస్కరించను. కానీ నన్ను భజింపక నిలువలేని నా భక్తులు మాత్రమే నా పట్ల నాతో సాటివారు వర్తించుచున్నట్లే వర్తింతురు. నేను వారి పట్ల నాకంటే గొప్పవారి పట్ల వర్తించినట్లు వర్తింతును. అపి చేత్ సుదరాచరో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యా సమ్యక్ వవసితో హి సహా. చేయవలసినవి మానుటయేగాక చేయరానివి కూడా చేయువాడు సుదరాచారి. అట్టివాడైనను ఫలాశలన్నిటినీ విడిచి నన్ను భజించనిదే నిలువలేక భజించుటయే ఫలముగా భజించునో వానిని వైష్ణవాగ్రేసుడనియే ఆదరింపవలెను. ఎందుకనగా వాడు నన్నే తనకు స్వామిగాను గురువుగాను స్నేహితునిగాను అన్ని విధముల బంధువునిగాను నమ్మి ఉండును. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వాచాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఈ శ్లోకం సంస్కృతం మనకు తెలిసినా తెలియకపోయినా ఎందుకు శ్లోకం చదువుతున్నాను అంటే ఆయన నోట్లోంచి వచ్చిన దేవనాగరి లిపికి సంబంధించిన సంస్కృత శ్లోకం కాబట్టి దీన్ని చదువుతూ ఎంజాయ్ చేస్తూ మీకు కూడా వినిపిస్తున్నాను. కాబట్టి ఈ శ్లోకం అర్థం, అట్టి దురాచారుడైన నా అందలి భక్తి మహిమచే వెంటనే భజన తత్పరుడు అగుచున్నాడు. ఇక నన్ను పొందనీయక ఆటంకపరచు దురాచారము అడుగంటిపోవును. ఇట్లు నా భక్తిని ఆరంభించు నరుడెన్నటికి చెడడు. నీకు నిర్భయముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. మాం హి పార్థ వ్యపాశ్రిత్యా ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రాః తేపి యాంతి పరాగతిం. కర్మకు యోగ్యత లేని స్త్రీలు, యోగమునకు అర్హత లేని వైశ్యులు, వేదాధ్యయమునకు అర్హులగు శూద్రులు సహజముగా నీచ జన్మ కలవారైనను నా భక్తులు అగుదురేని ఉత్తమమైన మోక్ష సాధనమును అధిరోహింతురు. ఇక్కడ భయం లేదన్నమాట. నువ్వు ఎవరైనా నా ధర్మములో నా భక్తిలో ఉంటే నువ్వు మోక్షమును అధిరోహిస్తావని చెప్పేసి భగవానులు మనకి అనుగ్రహం ఇస్తున్నారు. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయాస్తదా అనిత్యమసుకం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. పుణ్యజన్మము కలిగి నా యందు భక్తి గల బ్రాహ్మణులను ఋషుల వంటి రాజులను ముక్తిని పడేయగలరని వేరుగా చెప్పవలెనా? కావున నీవును రాజర్షితుల్యుడవై అస్థిరమైన తాపత్రయ తప్తమగు నీ లోకమున వర్తించుచున్నావు గాన నన్ను భజింపుము. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు
మామే వైశ్యసి యుక్త్వైనం ఆత్మానాం మత్పరాయణః. నన్ను ధ్యానింపుము, ఆ ధ్యానమును అత్యంత ప్రేమతో చేయుము. దానికి అంగముగా నా పూజలు సల్పుము, నాకు నమస్కరింపుము. నన్నే ఆశ్రయముగా కలవాడవై నన్ను అనుభవించుటకు సమర్థమగు మనస్సును పొంది నన్ను నీవు పొందగలవు అని శ్రీకృష్ణ భగవానుల 9వ అధ్యాయము 34వ శ్లోకం వరకు సెలవిచ్చారు. దీన్ని మనం పాటిద్దాం. ధర్మో రక్షతి రక్షితః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనివలన ప్రెస్ ద బెల్ ఐకాన్. దీనివలన అందరికీ ఈ ధర్మం వ్యాప్తి చెందుద్ది. ఇది గొప్ప సత్సంగంగా భావిస్తుంది. ధర్మో రక్షిత రక్షితగా ఉంటుంది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యా యోగో నామ 9వ సంపూర్తి. 9 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 10వ అధ్యాయంలోకి అడుగు పెడదాము వచ్చే వీడియోలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్. ఎంతమందికి వీలుగా ఉంటే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి. అందరూ వింటారు, సత్సంగం పెరుగుద్ది. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ. నమస్తే.